పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి న్యాయం జరుగుతుందని కార్యకర్తలు సంయమనం పాటించాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ విజ్ఞప్తి చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి న్యాయం జరగలేదని పలువురు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, అయితే తొందరపడొద్దని ఆయన సూచించారు. మిత్రపక్షాలతో పొత్తు ఉన్న కారణంగా అధినేతపై ఒత్తిడి ఉంటుందని, ఈ విషయాన్ని కార్యకర్తలు అర్థం చేసుకుని సంయమనం పాటించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరుగుతున్నాయని, పార్టీ విజయం కోసం ఉత్సాహంగా పనిచేయాలని బాబ్జీ అన్నారు. పార్టీ మనకి ఎక్కడ బాక్సులు అక్కడ చాలా చక్కగా పంపడం జరిగింది. దాన్ని ఏ విలేజ్ కా విలేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంపండు గారు, తాడేపల్లిగూడెం రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పరిమి రవికుమార్ గారు, అలాగే పెంటపాడు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరందరూ కూడా ఒక సైనికుల్లో పనిచేసి పెద్ద మెజార్టీకి రావడానికి కారణభూతులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇవాళ ఏ ఎన్నికొచ్చినా సరే తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం తరఫున మనం పోరాటం చేస్తాం. ఆ రోజున అడుగు తీసి అడుగు బయట పెట్టలేని పరిస్థితుల్లోనే సర్పంచులు ఎంపీటీసీల ఎన్నికలో మరి విజయం సాధించడం జరిగింది. ఆ రోజున ఎంపీటీసీలు పోటీ చేయొద్దని మన అధినాయకుడు మనకు చెప్పినా మనం మరి రూరల్ మండలం అంతా కూడా పోటీ చేయడం జరిగింది. అంటే ఆ రకంగా మనం పార్టీని పటిష్టపరిచిన మూలనే ఈవేళ ఇంత పెద్ద మెజార్టీ రావడానికి కారణభూతులు మీరందరూ, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా. ఆవేళ ఏదైతే మనకు టికెట్ రాకపోయినా అందరూ ఒక ఏకోన్ముఖులై తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని ఒకే ఒక్క నినాదంతో మీరందరూ కూడా పనిచేయడం జరిగింది. మరి కొన్ని ఇబ్బందులు పార్టీకి కూడా ఉంటాయి. ఎందుకంటే మనకంటే సీనియర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే ఈ పొత్తు వల్ల అనేక ఇబ్బందులు మరి నాయకులకు ఉన్నాయి. మరి పొత్తు వల్లే మనం గెలిచామన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి సర్దుకు వెళ్ళవలసిన ధోరణి మనకు కూడా ఉంది. ఇవాళ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి అధినాయకుడికి మనం వదిలేయాలి. ఎందుకంటే మంచి ఏంటో చెడ్డ ఏంటో ఆయనకే తెలుసు. ఆయన చెప్పినట్టుగానే మనం నడుచుకుంటున్నాం. నిన్న చాలా మంది అడిగారు నన్ను, ఇది ఎమ్మెల్సీ ఇది మీ పేరు కూడా ఉంది కదండి రాలేదా అని. అసలు నన్ను పరిగణలో తీసుకోలేదని చెప్పాను. నేను చాలా మందికి చెప్పడం జరిగింది. ఎందుకంటే నాకు తెలుసు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసు, ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారో తెలుసు. కానీ ఆయన చెప్పిన మాట ఎప్పుడు మీ భవిష్యత్తుని చూసుకుంటానని ఆయన చెప్పడం జరుగుతుంది. కలిసినప్పుడు ప్రతిసారి చెప్పారు. కానీ సమయం సందర్భం రావాలి కనుక మనం కూడా ఓపిక పట్టాలి. ఖచ్చితంగా ఆయన మనకి న్యాయం చేస్తారని అభిప్రాయం నాలో ప్రగాఢ విశ్వాసం ఉంది. మనం పనిచేసిన తీరు కానీ అది చాలా మందికి సీనియర్లకు కూడా బి గ్రేడ్లు సి గ్రేడ్లు వచ్చినాయి. కానీ మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఏ గ్రేడ్ వచ్చింది. అది మీ అందరి కృషి, మీ అందరూ పనిచేస్తేనే ఆ రకంగా పార్టీలో మనకు ఒక గుర్తింపు అంటూ వచ్చింది.
తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఒక పేరేంటూ వచ్చింది. కొన్ని అంశాలు మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవించినా పైన ఉన్న పరిస్థితుల దృష్ట్యా మరి ఈసారి మనం అడగచ్చు, తప్పులేదు. ఎన్నిసార్లు టికెట్ ఎగ్గొడతారని చెప్పి అడిగితే అప్పుడు అడగచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్సీ ఇవ్వలేదనో, నామినేటెడ్ పదవి ఇవ్వలేదనో మనం తలకో మాట మాట్లాడితే నాకు ఇబ్బంది అవుద్ది. కాబట్టి ఎవరు కూడా ఆ విషయాన్ని పైన ఆయన ప్రకటించేదాకా మీరందరూ కూడా సమన్వయం పాటించాలని చెప్పి, కానీ దెబ్బలాడేది కానీ ఈసారి మీరు టికెట్ మాకు ఎందుకు ఇవ్వడం లేదనేది అప్పుడు మాట్లాడచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఎన్నిసార్లు పోగొట్టుకుంటారు తాడేపల్లిగూడెం అనేది ప్రజల్లో కూడా ఆ అభిప్రాయం ఉంది. అది అధిష్టానానికి నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది, సర్వేల్లో ఉంది, అన్నిట్లోనూ కూడా బలంగా ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా అధిష్టానాన్ని నిందించవద్దు. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, ఇంకెవరి గురించి మరి ఈ బ్యాడ్ కామెంట్స్ ఎక్కడ కూడా పెట్టొద్దని చెప్పి సోషల్ మీడియా ముఖంగా మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. ఎందుకంటే చెడ్డ చేస్తుంది, మంచి చేయదు. మనం మంచిగా సాధించుకోవాలి తప్పితే మనం ఎదురు తిరిగి మాట్లాడితే, మీరు కనుక మాట్లాడితే నేను ఇబ్బందుల్లో పడతాను. అది మాత్రం గ్రహించవలసిందిగా మరి నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటున్నారు. ఇవాళ మరి నిన్ననే ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను వెళ్ళాలి. అయితే ఆ 2 నిమిషాలు మాట్లాడి పంపేసేలా ఉంటే నాకు వద్దండి. 10 నిమిషాలు అయితే మీతో మాట్లాడవలసిన అవసరం ఉంది. మరి 10 నిమిషాలు మాట్లాడేలాగా కాన్స్టిట్యున్సీ కానీ, నాయకులు కానీ, మరి నాయకులకు రావాల్సిన పదవులకు కానీ నా సంగతి వదిలేయండి. మరి నాయకులు కార్యకర్తలు అందరూ 3 మంది పనిచేశారు. ముందు వాళ్ళందరినీ కూడా ఎక్కడో చోట అకామిడేట్ చేయవలసిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని కూడా పరిగణలో తీసుకుని 10 నిమిషాలు అడిగాను. మరి ఎప్పుడు కేకేస్తారో పిలుస్తారు, తప్పనిసరిగా పిలిచినప్పుడు అన్ని మాట్లాడతాను. అలాగే మన యువ నాయకుడు లోకేష్ గారు కూడా అసెంబ్లీ అయిన వెంటనే నన్ను పిలుస్తానని చెప్పారు. కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడకండి. జూన్లో పురపాలక సంఘ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికోసం పోరాటం చేద్దాం. దానికోసం పోరాటం చేసి ఎక్కడ వైసీపీ అనేది కనపడకుండా మనం చేసిన రోజున మనకు ఒక గుర్తింపు వస్తుంది. ఖచ్చితంగా మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 62,500 మెజార్టీ తెచ్చాం. ఇదిగో మున్సిపాలిటీ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాం. అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలా చేసాం అని అడిగే రైట్ వస్తుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా మరి మున్సిపల్ ఎలక్షన్లో జూన్లో వస్తాయని చెప్పి నాకు ఒక నెల క్రితమే మన నారాయణ గారు చెప్పడం జరిగింది. మొదటి రోజున ఆయన ప్రకటించడం జరిగింది. డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న 20 మున్సిపాలిటీలు కనుకుంటా, అందులో మన మున్సిపాలిటీ ఉంది. మన మున్సిపాలిటీ ఏదైతే 35 వార్డులు ఉన్నాయో పాత పద్ధతిలోనే మనకి ఎన్నిక జరుగుద్ది. ఆ ఎన్నికలో మరి వివిధ ప్రాంతాల్లో రూరల్ మండలం కానీ, పెంటపాడు మండలం కానీ వాళ్ళందరూ కూడా సహకరించి తాడేపల్లిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేలా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి ఏదైతే పార్టీ ఆదేశించిందో కేఎస్ఎస్ 60 మందికి ఇద్దరిని పెట్టమన్నారు. అది ఈవేళ చాలా సులభంగా కనపడుతోంది. ఎందుకంటే మనకి ఎక్కడికక్కడ ఏ బూత్గా బూత్ ఎంతమంది మరి మన మనుషులు ఉన్నారన్నది లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది. కాబట్టి అందులో మరి 60 మందికి ఇద్దరినే తీసుకుని మరి వాళ్ళ పేర్లు ఇచ్చి, మరి ఇంతకు ముందు రవి గారు చెప్పారు, రేపు పొద్దున్న ఏ పదవి వేయాలన్నా సభ్యత్వం ఉండాలి,
పార్టీలో ఏదో ఒక పదవి ఉండాలి. ఈవేళ అలా లేని మూలంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైన ఈ మధ్యన సొసైటీ అధ్యక్షులకి ఎంపికలు చేయడంలో. ఆలోచించండి అందరూ కూడా. ఈ కేఎస్ఎస్ దాంట్లో ప్రతి నాయకుడు ఇది నా పని అని చెప్పి మీరు బాధ్యత తీసుకుని 209 బూతుల్లో కూడా కేఎస్ఎస్ విజయవంతంగా మీరందరూ వెయ్యాలని చెప్పి మరి సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాం. ఒకే మాట మీద ఉన్నారు, ఒకే గొడుగులో వెళ్తున్నారు. అయితే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని మరి శాంతివంతంగా మరి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక సొసైటీ ఉందంటే 4-5 రాసిస్తారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి చేయవలసిన అవసరం మనకొచ్చింది. అలాగే మనకిచ్చే దాంట్లో 50% వస్తున్నాయి. ఆ 50%లోనే మనం సర్దుకుని ఇవన్నీ కార్యక్రమాలు చేయవలసిన అవసరం వచ్చింది. ఇది వరకంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాబట్టి 100% పదవులు కార్యకర్తలకు వచ్చాయి. ఈవేళ ఆ పరిస్థితి లేదు కాబట్టి మరి ఇబ్బందులుగా వస్తున్నాయి. దేవాలయ కమిటీలు కూడా ఇచ్చారు. ఆ దేవాలయ కమిటీలకు కూడా మీరందరూ కూడా పేర్లు ఇవ్వండి. మరి మీరు ఎంపిక చేసిన పేర్లనే నేను పంపే పరిస్థితి ఉంటుంది. క్లస్టర్ ఇన్ఛార్జీలు, మరి మండల ప్రెసిడెంట్లు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక సవాలుగా తీసుకుని మరి ఈ కార్యక్రమాలన్నీ కేఎస్ఎస్ ముందుగా కేఎస్ఎస్ అది అవుతుంది. అలాగే దేవాలయ కమిటీలు కూడా అర్జెంటుగా వేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ గుర్తుంచుకుని మరి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారో ఆ ఆదేశాలను తూచా తప్పకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి ఒక్కటే చేశాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన చెప్పిన మాట వింటాం. ఆ తర్వాత ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మీరందరూ ఎదురుగాని ఆ ఇబ్బంది లేదు, వెళ్ళి మాట్లాడవలసిన అవసరం ఉంది. తర్వాత 15వ తారీఖు రేపు స్వచ్ఛ భారత్ లో భాగంగా తణుకు నియోజకవర్గానికి 15వ తారీఖున వస్తున్నారు. మరి తప్పనిసరిగా అక్కడ ఏమైనా అవకాశం ఉంటే మీరు మాట్లాడి తిరిగారని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.